ఓం శాంతి. నవంబర్ 12వ తారీఖు 2023 అవ్యక్త మురళి. మురళి యొక్క రివైజ్ కోర్సు మార్చి 22వ తారీఖు 1996. మురళి యొక్క హెడ్డింగ్ బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. అన్ని ప్రశ్నల నుండి అతీతంగా సదా ప్రసన్న చిత్తులుగా ఉండడం. ఈరోజు సర్వ ప్రాప్తుల దాత అయిన బాప్దాదా తమ సర్వ ప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. బాప్దాదా ద్వారా ప్రాప్తులైతే చాలా లభించాయి. వాటిని వర్ణన చేస్తే చాలా ఉన్నాయి. కానీ పొడవైన లిస్టును చెప్పేందుకు బదులు ఒక్క మాటలో ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి వస్తువేదీ లేదు అని వర్ణన చేస్తారు. కనుక బాప్దాదా చూస్తున్నారు, ప్రాప్తులైతే చాలా ఉన్నాయి, పెద్ద లిస్టు ఉంది కదా. కనుక ఎవరైతే సర్వ ప్రాప్తులు ఎవరికైతే ఉన్నాయో వారి ప్రత్యక్ష జీవితంలో ఏ గుర్తు కనిపిస్తుందో మీకు తెలుసా? సర్వ ప్రాప్తులకు గుర్తు సదా వారి ముఖము మరియు నడవడికలు ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. పర్సనాలిటీయే ఎవరినైనా ఆకర్షిస్తుంది. కనుక సర్వ ప్రాప్తులకు గుర్తు ప్రసన్నత యొక్క పర్సనాలిటీ. దీనినే సంతుష్టత అని కూడా అంటారు. కానీ ఈ రోజుల్లో ముఖంపై ఏదైతే సదా ప్రసన్నత యొక్క మెరుపు కనిపించాలో అది కనిపించడం లేదు. అప్పుడప్పుడు ప్రసన్న చిత్తులుగా, అప్పుడప్పుడు ప్రశ్న చిత్తులుగా ఉంటున్నారు. బాబా అంటున్నారు, 2 రకాల పిల్లలు ఉన్నారు. మొదటి రకం కొద్దిగా పరిస్థితి వచ్చినా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు ఇలా ప్రశ్న చిత్తులుగా అయిపోతారు. ప్రాప్తి స్వరూపులు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రశ్నలు ఉండవు. ఎందుకంటే వారు సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నారు. బాబా అంటున్నారు 2 రకాల పిల్లలు. మొదటి రకం ప్రశ్న చిత్తులు, రెండవ రకం ప్రసన్న చిత్త పిల్లలు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారిలో అలజడి ఉండదు. ఖాళీగా ఉంటేనే అలజడి ఉంటుంది. కనుక నేను సదా ప్రసన్న చిత్తంగా ఉంటున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అప్పుడప్పుడు కాదు, సదా ఉంటున్నానా? 10 సంవత్సరాల వారు సదా ఉంటున్నారా లేదా? అవును అని అనడం లేదు, ఆలోచిస్తున్నారు. ఒకవేళ ప్రసన్నత తక్కువగా ఉందంటే దానికి కారణం ప్రాప్తి తక్కువగా ఉండడం. ప్రాప్తి తక్కువగా ఉండడానికి కారణం ఏదో ఒక కోరిక ఉండడం. కోరికకు పునాది ఈర్ష్య మరియు అప్రాప్తి. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపు ఆకర్షిస్తాయి. తర్వాత రాయల్ రూపంలో నాకు కోరిక లేదు కానీ ఇలా జరిగితే బాగుంటుంది అని అంటారు. కానీ ఎక్కడైతే అల్పకాలిక కోరిక ఉంటుందో అక్కడ మంచి జరగదు. జ్ఞాన జీవితంలో జ్ఞానం యొక్క రాయల్ కోరికలు, పెద్ద పెద్ద కోరికలు, ఇప్పుడైతే పెద్ద రూపంలో కోరికలన్నీ సమాప్తమైపోయాయి. కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత రాయల్ కోరికలు ఏవైతే సూక్ష్మ రూపంలో ఉండిపోయాయో వాటిని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాప్దాదా ఇప్పుడు పిల్లలందరినీ తండ్రి సమానం, సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేయాలని కోరుకుంటున్నారు. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి సమానంగా అవ్వడం కష్టమైన విషయం ఏం కాదు. బాప్దాదాపై మీ అందరికీ చాలా ప్రేమ ఉందా లేక ప్రేమ ఉందా? అందరూ అన్నారు చాలా ప్రేమ ఉంది. మరి ప్రేమ ఉన్నప్పుడు త్యాగం చేయడం లేక పరివర్తన అవ్వడం పెద్ద విషయమా? పూర్తిగా త్యాగం చేశారా? రాజ్య భాగ్యం యొక్క ప్రాప్తి సదా కావాలా లేక అప్పుడప్పుడు కావాలా?
కనుక సదా ప్రసన్నత కనిపించాలి. ఇక ఏ భావము ముఖంలో లేక నడవడికలో కనిపించకూడదు. బాప్దాదా ఇతరులకు ఇంతకు ముందు కూడా వినిపించారు, ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేయిస్తున్నారు. రాయల్ రూపంలోని కోరికల స్వరూపం పేరు, గౌరవం, ప్రతిష్ట. సర్వీసులో పేరు వస్తుందని సర్వీసుని ఆధారంగా తీసుకుని సేవ చేస్తారు. కానీ పేరు కోసం సేవ చేసేవారికి అల్పకాలానికి పేరు వస్తుంది, వీరు చాలా మంచి సేవాదారులు, చాలా బాగా ఆకర్షిస్తారు అని పేరు వస్తుంది. కానీ పేరు కోసం సేవ చేసేవారి పేరు ఉన్నత పదవిలో వెనుక ఉంటుంది. ఎందుకంటే పచ్చికాయనే తినేశారు, పండిన ఫలాన్ని కాదు, కచ్చాగానే తినేశారు. కనుక ఇక పండిన ఫలాన్ని ఎలా తింటారు? ఇప్పుడిప్పుడే సేవ చేశారు, ఇప్పుడిప్పుడే పేరు పొందుకున్నారు. ఇదే కచ్చాకాయ. సేవ అయితే నేను చాలా చేశాను, అందరికంటే ఎక్కువ సేవకు నేను నిమిత్తమయ్యాను, కనుక నాకు పేరు రావాలనే కోరికతో సేవ చేశారు అంటే వారిని పచ్చికాయను తినేవారని అంటారు. పచ్చికాయలో శక్తి ఉంటుందా? బాబా అడుగుతున్నారు. మీరు సేవ చేశారు, సేవ యొక్క రిజల్ట్గా నాకు గౌరవం లభించాలి అని అనుకుంటారు. కానీ అది గౌరవం కాదు, అది అభిమానము. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు. అన్నింటికన్నా గొప్ప కీర్తి బాప్దాదా హృదయంలో హోదా పొందడం. ఆత్మల హృదయంలో ఒకవేళ హోదా లభించినా కూడా ఆత్మ స్వయమే తీసుకునేదుగా. మాస్టర్ దాతగా ఉంటుంది, అంతేకాని దాతగా ఉండదు. కనుక కీర్తి కావాలంటే సదా బాబా హృదయంలో మీ యొక్క హోదాను ప్రాప్తి చేసుకోండి. ఇలాంటి రాయల్ కోరికలన్నీ ప్రాప్తి స్వరూపంగా అవ్వనివ్వవు. అందుకే ప్రసన్నత పర్సనాలిటీ సదా ముఖము మరియు నడవడికలో కనిపించడం లేదు. ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత యొక్క మూడ్ పరివర్తన అయితే దాన్ని సదాకాలం యొక్క ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితం యొక్క మూడ్ సదా హర్షితంగా మరియు అప్రమత్తంగా ఉండడం. మూడ్ మారిపోకూడదు. బాబా ఈరోజు పక్కా చేస్తున్నారు, ఏదేమైనా కానీ ప్రసన్నంగా ఉండాలి. అన్ని ప్రాప్తులతో ప్రసన్నంగా ఉంటే, అన్ని ప్రాప్తులతో నిండుగా ఉంటే ప్రసన్నంగా ఉండగలుగుతాం. ఒకవేళ ప్రసన్నత సదా లేదు అంటే ఏవో ఒక కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు ఉన్నంతసేపు సంతోషంగా ఉండలేరు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ ప్రశ్న చిత్తుల నుండి ప్రసన్న చిత్తులుగా అయ్యేవారు. సదా ప్రసన్న చిత్త పర్సనాలిటీ గల శ్రేష్ఠ ఆత్మలు సదా తమ విజయము మరియు జన్మసిద్ధ అధికారం యొక్క స్మృతిలో ఉండేవారు. స్మృతి స్వరూప విశేష ఆత్మలు సదా సఫలం చేసుకోవడం ద్వారా సహజ సఫలతను అనుభవం చేసేవారు. తండ్రికి సమీప ఆత్మలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా ఉన్న డబల్ విదేశీలలో 10 సంవత్సరాల పిల్లలకు విశేషమైన శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులు. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము: దివ్య గుణాల ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాలకు ఆహుతి ఇచ్చే సంతుష్ట ఆత్మ భవ. ఎలాగైతే దీపావళికి విశేషంగా స్వచ్ఛత మరియు సంపాదనపై ధ్యానం ఉంచుతారు, అలా మీరు కూడా అన్ని రకాల స్వచ్ఛత మరియు సంపాదన యొక్క లక్ష్యం ఉంచుకొని సంతుష్ట ఆత్మగా అవ్వండి. సంతుష్టత ద్వారానే సర్వ దివ్య గుణాల ఆహ్వానం చేయగలరు. తర్వాత అవగుణాల ఆహుతి స్వతహాగానే జరిగిపోతుంది. లోపలేవైతే బలహీనతలు, లోపాలు,
నిర్బలత, కోమలత ఉండిపోయాయో వాటిని సమాప్తం చేసి ఇప్పుడు కొత్త ఖాతాని ప్రారంభించండి. అంతేకాక కొత్త సంస్కారాలని, కొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళి జరుపుకోండి. స్లోగన్: తండ్రికి ఆజ్ఞాకారిగా అయి ఉంటే గుప్తమైన ఆశీర్వాదాలు సమయానికి సహయోగం చేస్తూ ఉంటాయి. తండ్రికి ఆజ్ఞాకారిగా అయితే బాబా నుంచి గుప్త ఆశీర్వాదాలు లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలే సమయానికి సహయోగం చేస్తాయి. అచ్చా. ఓం శాంతి.